హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 17th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్ రన్స్ 1 అవర్ ఎట్ స్పీడ్ 60 km/h. ఓకే, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో 1 అవర్ వెళ్ళింది. ఇక్కడ 70 వేగంతో 2 అవర్స్ వెళ్ళింది. ఇక్కడ 50 వేగంతో 5 అవర్స్ వెళ్ళింది. ఓకే, అయితే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? డిటిఎస్. ఇక్కడ స్పీడ్ అడిగింది కాబట్టి డిస్టెన్స్ బై టైం, టోటల్ డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 1 అవర్ వెళ్ళింది కాబట్టి 60 కిలోమీటర్స్. ఇక్కడ 2 అవర్స్ గంటకు 70 లెక్క అంటే 140. ఇక్కడ 5 అవర్స్ గంటకు 50 లెక్క అంటే 250 కిలోమీటర్లు. ఈ మూడు కలిపితే 390, 450. ఇది టోటల్ డిస్టెన్స్. టైం ఎంత? ఇక్కడ 1 అవర్ 5 అవర్ మొత్తం 6 + 2 8. 8 5 5 50 ఉంటుంది. 8 6 48 పాయింట్ సంథింగ్, 56 పాయింట్ సంథింగ్ ఒకటే ఉంది ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ 5 1 5 18 6 13 1 1 ఇంకేమిది 2 కలిపితే 25 × 18. ఇక్కడ 8 5 40. యూనిట్ డిజిట్ 0 ఉండాలి. మీరు ఎగ్జామ్లో మ్యాక్సిమం ఆన్సర్స్ యూనిట్ డిజిట్స్ చూసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, వెన్ ద నెంబర్స్ దీస్ 3 నెంబర్స్ వర్ డివైడెడ్ బై ఎక్స్. అయితే రిమైండర్ సేమ్ అంటే శాతం సేమ్ ఉంటుంది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ 2 డిఫరెన్స్, నెక్స్ట్ ఈ 2 డిఫరెన్స్, ఈ 2 డిఫరెన్స్, ఆ 3 హెచ్సిఎఫ్ కడితే ఆన్సర్ వస్తుంది. ఈ 2 డిఫరెన్స్ ఎంత? నార్మల్గా ఇస్తే 86, 51 నుంచి 80 18 3 3 6 అంటే ఫస్ట్ 633. నెక్స్ట్ ఈ 2 డిఫరెన్స్ 1 0 కాబట్టి 1 2 211. నెక్స్ట్ ఈ 2 డిఫరెన్స్ 11లో 7 తీస్తే 4 4 ఉంటుంది. 8 8 4 4. ఓకేనా? ఇప్పుడు హెచ్సిఎఫ్ క్లియర్గా ఇది 2 మల్టిపుల్ 211 3 1 4 ఇంకా కట్ అవ్వదు అంటే డైరెక్ట్ ఇది హెచ్సిఎఫ్ ఆప్షన్లో 4. ఓకేనా? నెక్స్ట్, ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్, ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ 10-13 రేషియోలో ఉంది. ఇది ఒరిజినల్, ఇది ఇంక్రీజ్. ఎంత? 10-13 రేషియోలో ఉంది. ఓకే, వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ రెవెన్యూ? రెవెన్యూ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నారు. వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ రెవెన్యూ ఆఫ్ సినిమా హాల్ ఇఫ్ మూవీ ప్రైస్ వాజ్ 250 అంట. ఇప్పుడు ఒరిజినల్ అంటే ఇది 250 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? × 25 అంటే × 25. ఓకే ఓకే, ఇది కూడా అవసరం చెప్తా. యాక్చువల్గా ఇక్కడ ఇంక్రీజ్డ్ రెవెన్యూ అన్నాడు అంటే ఇది ఫైనల్ రెవెన్యూ, ఇది ఒరిజినల్. ఇంక్రీజ్ అంటే ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 3 కోట్లు. ఓకేనా? ఇది 250 × 25 అంటే 3 × 25 అంటే 75. ఓకే, టోటల్ టికెట్లు అంట 3600. ఇది ఇంక్రీజ్డ్ రెవెన్యూ. 0 0 6 5 30. ఓకే, ఈ 2 జీరోలు ఎలా ఉంచుతాం? ఫాలో చేద్దాం. 36 × 75 చూద్దాం. 6 5 30, 6 7 42 45, 5 3 15, 5 7 35 36. 0 0 1 4100. ఆప్షన్లో ఎక్కడ మిస్టేక్ చేశాను? ఒక్క నిమిషం, ఈ జీరోస్ ఫాలో చేద్దాం. లాస్ట్లో పెట్టుకుందాం. 6 5 30, 6 7 42 45, 5 3 15, 7 3 21 22 0 0 4 5 6 7 2. ఈ 2 0 కిందకి వస్తే ఓకే. ఓకే, నెక్స్ట్. ఓకే, 5వ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడ వచ్చేసాను ఒకసారి. ఇది థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ సేమ్. మీరు దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏం తేడా లేదు. ఓకే ఓకే, కొంచెం తేడా ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ డైరెక్ట్ 211, కానీ ఇక్కడ సమ్ అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 211 అంటే 2 + 1 3 + 1 4 అలా. ఇక్కడ ఎంత అనేది ఓకేనా? కామెంట్ చేయండి. నెక్స్ట్, 2 సైక్లిస్ట్ ఇద్దరు ఉన్నారంటే M N 1500 మీటర్ల ట్రాక్. ఇది సర్క్యులర్ రేస్లో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్, M ఇటు వెళ్తే N ఇటు వెళ్తాడు. అయితే స్పీడ్ ఇచ్చాడు MD అండి. ఎంత టైంలో? మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. టైం అడిగాడంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 1500. స్పీడ్ ఎంత? ఆపోజిట్ కాబట్టి 2 కలపాలి. 22 18 40. ఇది km/h కాబట్టి m/s 5/18. 18 పైకి తీసుకెళ్దాం. సెకండ్స్లోనే అడిగాడు కాబట్టి ఇంకేం మార్చక్కర్లేదు. 0 0 4 5 20 అంటే 0 ఇక్కడ 0 పోతే 2 1 15 9 135. ఈ 3కి 3 ఓవరాల్గా కట్ అయిపోతుంది. ఇంక ఈ 2 మిగులుతాయి. ఇక్కడ కూడా 3 5 15 5 ఒక్కటే ఉంది యూనిట్ డిజిట్. మ్యాక్సిమం క్వశ్చన్ ఇలానే సాల్వ్ అవుతాయి. ఓకే, 8th క్వశ్చన్ ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను. యాక్చువల్గా
టోటల్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ప్లస్ ఫీమేల్. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు, ఇది మీకు అవసరం లేదు, ఇది మీకు అవసరం లేదు. డైరెక్ట్ టోటల్ పాపులేషన్ 20% లిటరేట్స్, మేల్స్ 20%, అప్పుడు ఫీమేల్స్ ఆటోమేటిక్గా 20% ఈక్వల్గా ఉంటారు. నెక్స్ట్ 26 స్టూడెంట్స్ అంట, యావరేజ్ 43 అంట. ద ఏజ్ ఆఫ్ టీచర్, ఇంకో టీచర్ యాడ్ అయితే 27 అవుతారు. అప్పుడు 44 అయ్యింది. ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1 ఎంత పెరుగుతుంది? 27 నుండి కూడా ఒక్కొక్కటి పెరుగుతుంది. అయితే ఆ టీచర్ ఏజ్ ఎంత అంటే ఇక్కడ పెరిగింది 27 ప్లస్ పాత యావరేజ్ అంటే 43, 27, 70. ఓకేనా? నెక్స్ట్ ఎస్పీ ఆఫ్ 153 చైర్స్ అంట. ఓకే, ఎస్పీ కదా ఎంత 153 చైర్లు అమ్మాడు. అప్పుడు అతనికి లాభం అంటే 63 చైర్లు అమ్మిన వేళ్ళకి లాభం. అంటే ఒక అమ్మిన వేల చైర్ ₹1 అనుకుంటే 153 అమ్మిన వేల చైర్ 150, 153 ₹1 కదా. అందులో లాభం అంట 63 వస్తే కాస్ట్ ప్రైస్ ఏమవుద్ది? లాభం నుంచి అదే సెల్లింగ్ ప్రైస్ నుంచి లాభం తీసేస్తే 0.9. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత ఇక్కడ? 63 బై సిపి 100. ఓకే, 0, 0, 9 9 7 7 70. నెక్స్ట్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీ ఇంక్రీజ్ బై 30, 100 ఉండేది 130. వాట్ షుడ్ బి న్యూ శాలరీ టు రెడ్యూస్ ఇన్ ఆర్డర్ టు. ఓకే, మళ్ళీ అతనికి 100 అవ్వాలంటే ఎంత శాతం తగ్గాలి? 130 నుంచి 100 తగ్గాలంటే 30 తగ్గాలి. ఎంత నుంచి? 130 నుంచి. శాతం అన్నారు కాబట్టి 500 ఇంటూ 100. ఈ 0 ఈ 0 ఇక్కడ పెట్టుకున్నాం. 13/300. 13 ఇలా 26, 40 ఉంటుంది. 13 3 39 పాయింట్ సంథింగ్, 23 పాయింట్ సంథింగ్ ఒకటే ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ ఓకే, 12th క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది కానీ ఈ షిఫ్ట్లో రాలేదు కదా, ఒకసారి చెప్తాం. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ గుర్తుంచుకోండి. 5% అంటే 100 ఉండేది 105 అయ్యింది. వాళ్ళిద్దరు కొడుకులకి ఇచ్చాడు, ఆశీష్ అరుణ్కి. వీళ్ళిద్దరిలో ఒకడికి ఇది, ఒకడికి ఈ అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఎవరికి? ఆశీష్ అనేవాడికి 11 సంవత్సరాలకి, అరుణ్ అనేవాడికి 12 సంవత్సరాలకి వస్తుంది. అంటే ఆశీష్ అనేవాడికి ఫస్ట్ వచ్చేస్తుంది అంటే అతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఆశీష్, ఇది అరుణ్. అయితే వాడు ఎవరిని అడిగాడు? అరుణ్ని అడిగాడు. అంటే 100. ఓకే, టోటల్ అతని దగ్గర 1230 ఉంది. 2 కలిపితే ఎంత? 205. అయితే 100 పోట్ల అరుణ్కి ఎంత? చూసి 2 6 12, 6 5 30 అంటే 6 ఇంటూ 100. అదే ఆశీస్కి అడిగితే ఇక్కడ 105 తీసుకోవాలి. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ఎస్ఎల్ పై ఆర్ స్క్వేర్ డైరెక్ట్ 22/7 ఇంటూ ఆర్ ఎంత? 6 ఇంటూ 6. ఓకే, ఇలాంటి చిన్న కొంచెం మిస్టేక్స్ చూడండి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా 6 కాదు, అది డయామీటర్ అన్నది. మనకు రేడియస్ కావాలంటే బై 2 3 వస్తుంది. 3 ఇంటూ 3 14, 7 1 22, 3 3 9 9 2 18, 18 ఇంటూ 22, 8 16 ఇంటూ. ఓకే, 2 కట్ అయ్యాయి కానీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి తప్పు. 18 36, 18 36, 3 9 6. ఓకేనా? అన్నిసార్లు యూనిట్ డిజిట్స్ అవ్వవు కానీ మ్యాక్సిమం అవుతాయి. ఏ, బి, సి ముగ్గురు ఉన్నారు. 15 రోజులకి, 30 రోజులకి, 40 రోజులకి పని చేస్తారు. టోటల్ వర్క్ ఎంత చూద్దాం. ఎల్సిఎం, టోటల్ వర్క్ ఎల్సిఎం 4 80 అవ్వదు. 4 3 120. పెర్ డే ఎన్ని యూనిట్లు? 15 8 34 43. ఇది వాళ్ళు రోజుకి చేసే యూనిట్లు. అయితే ఏమన్నాడు? ఏ వర్క్ ఆన్ ఫస్ట్ డే అంటే ఏ అనేవాడు ఫస్ట్ రోజు చేస్తాడంట. ఏబి వర్క్స్ ఆన్ సెకండ్ డే, 2వ రోజు ఏబి. ఏసీ ఆన్ థర్డ్ డే. మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే 3 రోజులకి ఇలా ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ డే 8 యూనిట్లు, సెకండ్ డే ఏ ప్లస్ బి అంటే 8 + 4 12, థర్డ్ డే ఏసీ అంటే 11. అంటే 3 డేస్కి ఎన్ని యూనిట్లు ఇవి? 10 31 యూనిట్లు అవుతుంది. 34 12 టోటల్ వర్క్ 120 దాటేస్తుంది. అంటే ఇంటూ 3 చేసుకుంటే 9 రోజులకి ఏమవుతుంది? 93 యూనిట్లు అవుతుంది. ఇప్పుడు 10వ రోజు ఏమవ్వాలి? మళ్ళీ 8 చేస్తారు కదా, అంటే 8 కనపడి అంటే 101. మళ్ళీ 11వ రోజు 12 యూనిట్లు, 12 కలిపితే 113. ఇంకా నెక్స్ట్ 12వ రోజు, 12వ రోజు 11 యూనిట్లు ఉంది కానీ మనకి కావాల్సిన 7 యూనిట్సే కాబట్టి ఫుల్ డే అవసరం లేదు. అంటే 11 మనకు కావాల్సిన 7/, మనకు 11. 8 రోజులు పడుతుంది. నెక్స్ట్
ఎర్ర చేస్తే కన్ఫ్యూజ్ అవుతారా? ఇక్కడ చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ 52,300. అయితే 2 డిస్కౌంట్లు అంటే 20% అంటే 100 ఉండేది 80 అంటే 24, 25, 4/5. నెక్స్ట్ 4% అంటే 96/100 అంటే 25, 24 కదా, 24, 25. ఓకేనా? 5 1 5, 5 4 20, 5 4 5 5 5 5 9 5 ఓకే. ఇదంతా కనిపించి ఇక్కడ ఇంటూ 2/2 వేసుకుంటే ఇక్కడ 10 అవుద్ది, ఇక్కడ 4 8. ఎందుకంటే పాయింట్ పక్కన పెట్టవచ్చు, ఈజీ అవుతుంది. ఇంటూ 8 16, 72 73, 8 16 ఇంటూ 24, 4 6 24, 4 3 12, 13 13, 4 7 28, 29, 4 6 24, 25 26. నెక్స్ట్ 6 12, 6 3 18, 9 వస్తే 4 6 8 ఉందా లేదే, ఒకసారి ఎక్కడ మిస్టేక్ అయింది. ఇదంతా చేయాల్సింది 6 12. ఓకే. 3 6 7. ఓకే, సరిపోద్ది ఇంతవరకు. ఎందుకంటే ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. 4 6 6 1 అంటే యాక్చువల్గా ఇక్కడ బై 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ తీసుకుంటే నియరెస్ట్ అన్నాడు కాబట్టి లాస్ట్ 2 66 రావాలి. ఓకేనా? నెక్స్ట్ షాప్ కీపర్ అంటే 540 కొన్నాడు, సిపి అంటే 100 కొన్నాడు. 10% లాభం రావాలంటే 110 కిందకి ఎంత? 540/100 ఇంటూ 110, 0 0 0 0 10, 11 4 11 5 59. ఓకేనా? ఈ ఫోర్స్ యాక్టింగ్ అనే ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ అంటారు. ఫోర్స్ అనేది మాస్కి డైరెక్ట్గా ప్రొపోర్షనల్ అవుతుందంట. అంటే ఫోర్స్ పెరిగితే మాస్ పెరుగుద్ది, ఫోర్స్ తగ్గితే మాస్ తగ్గుద్ది డైరెక్ట్. అయితే ఫోర్స్ 10 ఉంటే దానికి మాస్ అంటే 2 kg రిక్వైర్ అట. అంతేనా? ఓకే. అయితే వాట్ ఫోర్స్ ఎంత రిక్వైర్? ఎప్పుడు 5 kg మాస్. ఓకే, ఏం లేదు. ఎప్పుడు ఇది డైరెక్ట్ ప్రొపోర్షనల్ రాన్నాం కదా, అంటే ఇది 2 × 5, 5 పార్ట్స్ పెరిగిందంటే ఇది 5 × 5 25. ఓకేనా? నెక్స్ట్ 2 ట్రైన్స్, 2 ట్రైన్లు ఉన్నాయి. హ్యావింగ్ లెంత్ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. స్పీడ్లు కూడా ఇచ్చాడు. టైం అడిగాడు, తెలిసిందంటే దాటడానికి DTS. టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఈ 2 కలిపితే 800. స్పీడ్ ఎంత? ఈ 2 సేమ్ డైరెక్షన్ కాబట్టి తీసేయాలి, అంటే 30. సెకండ్స్లో మార్చాలంటే 5/18, 18 పైన పెట్టుకుందాం. వాడు ఏమన్నాడు? మినిట్స్లో అన్నాడు, కానీ ఇది సెకండ్స్లో వస్తుంది కాబట్టి బై 60 పెట్టుకుందాం. ఈ 0కి ఇక్కడ 2 zeros పోతాయి, 6 1 6 3. ఈ 3కి 3 పోతే 8/5. 8/5 కన్ఫ్యూజ్ అవ్వకండి, 8/5 మిగిలింది. 5 1 5, ఇంకా 3 ఉంటుంది, 5 ఓవర్లు 30. ఓకేనా? నెక్స్ట్ శివం రాకేష్ చాలాసార్లు వచ్చింది. శివము రాకేష్ అంట. రాకేష్ 5,400, శివము 10,200 ఇన్వెస్ట్ చేశాడు 4 సంవత్సరాలు. అయితే శివం కంటే 480 ఎక్కువ వచ్చింది ఇంట్రెస్ట్. ఎందుకు? ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 5,400 అంటే 4,800 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆ 4,800 ఎక్కువ చేయడం వల్ల 480 ఎక్కువ వచ్చింది. మనకు తెలిసిన ఫార్ములాలో చేద్దాం. PTR/100 = I. P ఎంత? ఎక్కువ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 4,800. T 4, 6. వాడు అడిగింది 6 /100 = 48. ఈ జీరోస్ 48 1 48 10, 4 8, 4 5 20, 2.5. లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కూడా నేను క్వశ్చన్ ఆఫ్ ద డే చూస్తాను. అంటే లాస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్కడో ఉంది, చేశాను, ఇప్పుడే అనిపిస్తుంది. ఓకే, ఇది 12th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సేమ్. దీన్ని కూడా మీరు చేసి కామెంట్ చేయండి. ఈరోజు కామెంట్లో పెట్టడానికి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్.